అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఈరోజు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు అనేది ఒక చర్చకైతే దారితీస్తుంది. జమిలీ ఎన్నికలంటే ఈరోజు వచ్చిన చర్చ అయితే కాదు. 2014-19 మధ్యలో కూడా జమిలీ ఎన్నికలు ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు వస్తున్నాయని ఊరించారు. అదే ఊహాగానాలు అయితేమి చర్చలు అయితేమి 2019-24 మధ్యలో కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 2024 తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఒక సరికొత్త చర్చకైతే దారితీస్తుంది. ఎందుకంటే ఇటీవల ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఘన విజయం, అట్లాగే ఈ మే 13 నుంచి 23 వరకు దాదాపుగా 11 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు అయితేమి ఇవన్నీ చూస్తుంటే ఇందులో దేశభక్తి 100% ఉంది. దీన్ని అధికార బీజేపీ తన ఖాతాలో వేసుకోవడానికి కూడా పావులు కదుపుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదు. తనకు కలిసి వచ్చే విధంగా ఏ కొత్త అవకాశాలను కూడా సృష్టించుకునేదే బీజేపీ. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కులగణన అనేది ఒకటి చేపట్టి దాని ద్వారా బీసీలకు ఓబీసీలకు పెద్దపీట వేయాలని కూడా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అలాగే రాబోయే 2026లో దేశవ్యాప్తంగా జనగణన అలాగే కులగణన రెండు పూర్తి చేసి 2027 మొదటి త్రైమాసికంలో జమిలీకి వెళ్ళే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈరోజు ఉన్న బీజేపీ అధినాయకత్వం మిత్రపక్షాల మీద ఆధారపడి 5 ఏళ్ల పూర్తి పదవి కాలం నడుస్తుంది అనేది ఈరోజు ఒక సందేహం. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మిత్రపక్షాలు వాళ్ళని ఆమోదయోగ్యంగానే చేయాలి. వన్ సైడ్గా బీజేపీ తన నిర్ణయం తాను తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఏదైతే 2024 నినాదం ఉందో 400 ఎంపీ స్థానాలు దేశవ్యాప్తంగా కైవసం చేసుకుంటే అది నినాదాన్ని ఇప్పుడు 2027 జమిలీ ద్వారా ఈరోజు బీజేపీ పవనాలు గట్టిగా వీస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఒక రకంగా కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీకి కొంత సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ అన్నిటిని కూడా అవపోసన పట్టినటువంటి ఎన్డీఏ మిత్రపక్షం ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే విజనరీ లీడర్, ఇవన్నీ తనకు అర్థమైన సందర్భాల్లో మహిళలకు ఈరోజు పెద్దపీట వేస్తున్నారు. అలాగే సూపర్ 6లో ఇప్పటిదాకా వాయిదా వేస్తున్నటువంటి సూపర్ 6 సంబంధించి బస్సు ప్రయాణం అయితేమి, ఆడబిడ్డ ఇవన్నీ అయితేమి, ఇది అయితేమి, ఇవన్నీ అమ్మ ఒడి అయితేమి, ఇవన్నీ ఒక్కొక్కటి అమలుకు కార్యాచరణ కూడా వేగవంతం చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇటు కూటమి ఆంధ్రప్రదేశ్లో అయితేమి దేశవ్యాప్తంగా అయితేమి వీరు తన సత్తా మళ్ళీ చాలడం కోసం అడుగులైతే వేస్తున్నట్లు కనిపిస్తుంది. చూద్దాం, ఏం జరిగినా కూడా ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుందాము. ధన్యవాదాలు.